ఇదివరకు అమెరికా అంటే ఒక ధైర్యం, అమెరికా అంటే ఒక భరోసా. అట్లాంటి స్టేజ్ నుంచి నాటో, యూరప్ దేశాలకే అమెరికా అంటే ఒక భయాన్ని పుట్టించాడు ట్రంప్. ఇప్పుడు ఏదైతే వెనిజులా మీద దాడిని పక్కన పెట్టేద్దాం. కానీ ఏదైతే డెన్మార్క్‌ని బెదిరిస్తున్నాడు, డెన్మార్క్‌లో ఉన్నటువంటి గ్రీన్‌లాండ్ నాకే కావాలంటున్నాడు. ఇవ్వకపోతే దాడి చేసి తీసుకుంటానంటున్నాడు. యూరోపియన్ యూనియన్ యొక్క స్వభావం ఏంటి? యూరప్ దేశాల్లో ఏదైనా ఒక దేశం మీదకి ఎవరన్నా కనుక దాడి చేస్తే 30 దేశాలు కలిసి యుద్ధం చేయాలి. ఆ 30 దేశాలకి లీడ్ చేయాల్సింది అమెరికాని. చివరికి లీడ్ చేయాల్సినటువంటి దేశమే వచ్చి దాడి చేసి లాక్కుంటానంటే, ఈ 30 దేశాలు కాని వాడెవడో లాక్కుంటే ఈ 30 దేశాలు కలిసి కొడతాయి. ఈ 30 దేశాల్లోనే ఒకడికొకడు లాక్కుంటే ఏం చేయాలో రేపు పొద్దున భవిష్యత్తులో తెలియదు. అంటే యూరోప్ యూనియన్ యొక్క స్వరూపాన్ని భంగపరిచాడు ఇప్పుడు ట్రంప్. అట్లాగే నాటోకి నమ్మకాన్ని భంగపరుస్తున్నాడు ట్రంప్. ఓవరాల్గా నాటో, యూరప్ దేశాలకి సెక్యూరిటీ లేదు. అమెరికా కావాలనుకుంటే కాపాడుతుంది, లేకపోతే మిమ్మల్ని తొక్కి పడేస్తాము, మాకు కావాలంటే కనుక మిమ్మల్ని అయినా నాశనం చేస్తాం. ఇప్పుడు ఫ్రాన్స్నేమి ఏడిపిస్తున్నాడు, లేకపోతే కనుక బ్రిటన్ ఏమి ఏడిపిస్తున్నాడు, కెనడానేమి ఏడిపిస్తున్నాడు. ఈవెన్ యూరప్ దేశాలు ఎవడైనా వ్యాపారం పెట్టుకోవాలంటే కనుక వాళ్ళ మీద కూడా టారిఫ్లు వేస్తున్నాడంటే ఇంకా అమెరికా వలన వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏంటి? ఇది ఇప్పుడు అమెరికా టోటల్గా ట్రంప్ యూరప్ నాటోల్ని కెలికేశాడు. ఇది భవిష్యత్తులో అమెరికాకు ప్రయోజనమా నష్టమా తేలుతుంది.